తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. విద్యుత్ రంగంపై జరిగిన చర్చతో అసెంబ్లీ దద్దరిల్లింది. విద్యుత్ రంగంలో అప్పులు, ప్రభుత్వం దగ్గర దాని లెక్కలు, దానిపై బీఆర్ఎస్ సవాళ్లు, అధికార కాంగ్రెస్ ప్రతి సవాళ్లతో సభ వాడివేడిగా జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు మించి అనేలా ఎంఐఎం ఆరోపణలు, విమర్శలతో శీతాకాల సమావేశాల్లో సెగలు పుట్టించింది. విద్యుత్ శాఖ సంక్షోభం, ప్రభుత్వం రిలీజ్ చేసిన వైట్ పేపర్తో అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురువారం ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో కూడా విద్యుత్ రంగం చుట్టే చర్చ జరిగింది. ఉదయం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ రంగంలో అప్పులపై భట్టి చెప్పిన లెక్కలకు కొనసాగింపుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో మంటలు రేపాయి. యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి 10,000 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి ఆరోపణలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. యాదాద్రి ప్రాజెక్టుతో పాటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపైన ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్న అధ్యక్ష, తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోన కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసే అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇది ఒక పెద్ద సెంటిమెంట్. ఇక మార్నింగ్ సెషన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడిచిన సభ మధ్యాహ్నానికి అధికార కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం గా టర్న్ అయింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంట్ సరిగ్గా లేదని, విద్యుత్ విషయంలో ఓల్డ్ సిటీ నిర్లక్ష్యానికి గురైందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బకాయిలు 100 కోట్లు పెండింగ్ లో ఉంటే ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉండడానికి కరెంటు బిల్లులు కట్టకపోవడం కూడా ఓ కారణమని అన్నారు. కేసీఆర్ హరీష్ రావును అడిగి కట్టించరాదా అంటూ అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ చురకలు అంటించారు. విద్యుత్ బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో సిద్దిపేట నెంబర్ 1 మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను. 61.37, గజ్వెల్ డివిజన్లో 50.29, హైదరాబాద్ సౌత్ 43%. ఇవి విద్యుత్ బకాయిలు ఉన్నాయి, బిల్లులు రావడం లేదు. ఈ బిల్లులను చెల్లించిపించే బాధ్యత గజ్వెల్లో కేసీఆర్ గారు, సిద్దిపేటలో హరీష్ రావు గారు, హైదరాబాద్ సౌత్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు బాధ్యత తీసుకొని ఈ విద్యుత్ బకాయిలను చెల్లింపజేస్తే ఈ సంస్థ అప్పుల నుంచి బయటపడుతుంది. వారు అది కూడా మాట్లాడి ఈ ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని నేను చెప్పిన. కాబట్టి వారు ఏదో ఊహించుకొని సార్
मैं उतना ही बोला ना सर। आप जो क्लैरिफिकेशन पूछे मैं जिम्मेदारी से जवाब दिए। जवाब అధ్యక్ష, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటుందాన్ని తప్పకుండా మీరు ప్రజల పదం రాలే. ప్రజల ఒక నిమిషం ఆగే, ఒక నిమిషం. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు జరుపుకునే అవసరం లేదు. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ, అరే నేనేమన్నా భుజాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా. గురువారం మొత్తం విద్యుత్ రంగంపై చర్చ జరిగింది. విద్యుత్ శాఖ సంక్షోభం, అప్పులపై కులంకషంగా చర్చించారు.